ఓకే. చాలామంది ప్రిలిమ్స్ క్లియర్ చేయకపోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. అకార్డింగ్ టు మై అనాలిసిస్ ఫస్ట్ ఏంటి అంటే, వాళ్ళు కాన్సెప్ట్‌ని జస్ట్ బై హార్ట్ చేస్తున్నారు, అర్థం చేసుకోవట్లేదు. సో, అర్థం చేసుకున్నప్పటికి ఏంటంటే, దాని అప్లికేషన్ పార్ట్ యూజ్ చేయట్లేదు. సో, ఇప్పుడు ప్రిలిమ్స్‌లో ట్రెండ్ వచ్చేసి ఏంటి అంటే, అప్లికేషన్ పార్ట్ మీద క్వెషన్స్ అడుగుతున్నారే తప్ప, బేసిక్ ఫ్యాక్ట్స్ మీద అడగట్లేదు. సో, అది అర్థం చేసుకోలేకపోతున్నారు. అండ్ చాలామంది ఏంటంటే, ఎగ్జామినేషన్ డిమాండ్ ఏంటి, అసలు ఏం అడుగుతుంది యూపీఎస్సీ అని అర్థం చేసుకోకపోవడం. సో, అసలు ఎగ్జామినేషన్ డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకోవాలి. అట్లీస్ట్ ఇప్పుడు ఈ ఇయర్ రాయాలనుకుంటున్నారు మీరు 2025 అంటే అట్లీస్ట్ 2011 నుంచి క్వశ్చన్స్ తీసుకొని ప్రతి ఒక్క క్వశ్చన్ని అనలైజ్ చేయాలి. ఎక్కడి నుంచి ఏ పార్ట్ నుంచి అడుగుతున్నాడు అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అనలైజ్ అంటే ప్రతి ఒక్క ఇప్పుడు నార్మల్గా మీరు క్వశ్చన్స్ చూడడం అంటే ఎలా చేస్తారు, క్వశ్చన్ చదువుతారు, కింద ఆప్షన్స్ చూస్తారు, ఏది కరెక్ట్ ఆన్సరో చూస్తారు, వదిలేస్తారు. కానీ అది కాదు అనలైజ్ చేయడం అంటే, ప్రతి ఒక్క ఆప్షన్ ఏబిసిడి ఉంటాయి కదా, అది ఎందుకు కాదు, అది కాదు అంటే మరి ఇది ఎందుకు ఇవ్వడం జరిగింది అలా అని చూసుకున్నట్లయితే చాలా వరకు మీరు 2011 నుంచి 2023 వరకు 2024 వరకు మీరు క్వశ్చన్స్ చూసినట్లయితే అన్ని థీమ్స్ అన్ని అడిగేశారు. అసలు ఎక్కడ ఏ థీమ్ వదిలిపెట్టలేదు. ఇన్ని ఇయర్స్ నుంచి యూపీఎస్సీ ఎగ్జామ్ పెడుతుంది కాబట్టి ఆ ఆప్షన్స్ నుంచి మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు. సో మీరు ఎనాలిసిస్ చేస్తే కరెక్ట్గా లాస్ట్ 2 to 3 years నుంచి ఇంత ముందు అడిగిన క్వశ్చన్స్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. వావ్. సో కాబట్టి మీరు ప్రతి ఒక్క ఆప్షన్ని వదలకుండా దాన్ని అనలైజ్ చేస్తే మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు ఫస్ట్. ఓకే, అంటే మనకి ఆన్సర్ మనల్ని మభ్యపెట్టడానికి కూడా కొన్ని ఆన్సర్స్ ఇచ్చి ఉండొచ్చు అంటారు మీరు. యా. ఓకే, ఇప్పుడు ఫ్యాక్ట్లో